యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలని చదువుకుందాం. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలని చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వండును. అతడు చేయనదంతయు సఫలమగును. మొదటి కీర్తన మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి కీర్తన ఇది. ఈ వాక్య భాగం కూడా మనందరికీ బాగా జ్ఞాపకం ఉండేటువంటిది కదా. అయితే ఇక్కడ మనకి దేవుడు మొదటి కీర్తనలో చెప్పినటువంటి మాట ఏంటంటే, 3 వచనాలని మనం చదువుకున్నాం. మొదటి వచనము, 2వ వచనము, 3వ వచనం. మొదటి వచనంలో ఏం చదివాము అంటే, మనము ఏమి చేయకూడదో దేవుడు చెప్పాడు. 2వ వచనంలో మనం ఏం చేయాలో దేవుడు చెప్పాడు. 3వ వచనానికి వచ్చినప్పుడు మనము పై 2 వచనాలని దేవుడు చెప్పినట్లుగా చేస్తే మనం ఎలా మారతాము అనేది దేవుడు 3వ వచనంలో తెలియజేశాడు. అర్థమైందిగా. మొదటి వచనము ఏం చేయకూడదో దేవుడు చెప్పాడు. 2వది ఏం చేయాలో చెప్పాడు. 3వది ఏంటంటే, ఈ 2 విషయాల్ని దేవుడు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే మనము ఎలాగూ ఉంటాము అనేది దేవుడు తెలియజేశాడు. ఇది 3 వచనాలు. మనం 3వ వచనాన్ని చూసినప్పుడు ఏమని రాశాడు దేవుడు అంటే, అతడు నీటి కాలువల యొర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎలా ఉంటాడు? ఎవరి గురించి దేవుడు ఈ మాటలు చెప్పాడు? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి గురించి దేవుడు ఈ మాటలు చెప్పాడు. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఒక చెట్టుని పోల్చి చెప్పాడు దేవుడు. ఆ చెట్టు ఎలా ఉంటుంది అంటే, ఎలా ఉంటుంది? నీటి కాలువలు ఉన్న చోట నాటబడిన చెట్టు. అది ఎన్నటికీ దాని ఆకు వాడిపోకుండా తన కాలం వచ్చినప్పుడు అది కాయలు కాసేదిగా ఉంటుంది. అలా ఉంటాడు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి. 2వది ఏంటంటే, అతడు చేయనదంతయు సఫలమగును. అంటే ఏది చేసినప్పుడు కూడా అందులో అతను సఫలీకృతుడవుతాడు
అని దేవుడు ఒక గొప్ప ఆ రహస్యాన్ని, లోకానికి తెలియని దాన్ని విశ్వాసికి దేవుడు తెలియజేశాడు. సహజంగా మనిషి ఏమనుకుంటాం, మనం ఏమనుకుంటాం, మనము బహుగా ఫలించాలి అనుకుంటాం, బాగా అభివృద్ధి చెందాలి అనుకుంటాం, మనం అనుకున్నదంతా కూడా నెరవేరాలి అని చెప్పి అనుకుంటాం. అంతేగా ఏ మనిషి అయినా. అంటే మన ఆశ ఇది. కానీ ఈ విధంగా మన జీవితంలో జరగాలి అంటే దేవుడు మనకి ఆ పైన 2 వచనాల్లో కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి. అప్పుడు నువ్వు ఏ చేస్తే అందులో సఫలీకృతుడు అవుతావు. అలాగే ఎన్నటికీ కూడా నీలో ఉన్న జీవము వాడిపోదు. ఎప్పటికీ నీవు ఎలా ఉంటావు అంటే లోకములో ఫలించేటువంటి వాడివిగా ఉంటావు అని దేవుడు తెలియజేశాడు. కనుక మనకు ఆశ ఉంటుంది, ఇలా ఉండాలి, నేను ఏది చేసినా అది సఫలీకృతుడై నేను బాగా పైకి రావాలి, నేను వృద్ధి చెందాలి అననే ఆశ మనకుంటుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఈ మాటకిను మన ఆలోచనకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అంటే దేవుడు చెప్పినటువంటి ఈ మాటని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? భూ సంబంధంగా, భౌతికంగా మనం వృద్ధి చెందడంగా కూడా అని అనుకునే అవకాశం ఎక్కువ ఉంది. భౌతికంగా మనం అన్ని విషయాల్లో కూడా వృద్ధి చెంది మరి ఎప్పటికీ కూడా మనం ఫలించేటువంటి వాళ్ళముగా ఉంటాము అనే విషయం దగ్గరికి వచ్చినప్పుడు భూ సంబంధంగానే మనం ఆలోచిస్తాం. అంటే భూ సంబంధంగా నేను చేసేదంతా కూడా సఫలీకృతమై నేను బాగా పైకి వస్తాను, అభివృద్ధి చెందుతాను, అలా ఉండాలి అని చెప్పి అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా భూ సంబంధంగా నువ్వేదో స్థిరపడటం కోసం దేవుడు చెప్పేటువంటి మాటలు కాదవి. దేవుని మాటలు ఎప్పుడు కూడా మనల్ని భూమి మీద స్థిరపరచడం కోసం దేవుడు చెప్పడు. అంటే దేవుని మాటలు పరలోక సంబంధంగా, మనము ఆత్మ సంబంధంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి మాటలుగా ఉంటాయి. దేవుని మాటలు ఎప్పుడు కూడా ఆత్మీయంగా మనం ఎదగడానికి ఏం చేయాలనే విషయాల్ని దేవుడు మనకి తెలియజేస్తాడు. మరి భూ సంబంధంగా ఎలా అభివృద్ధి చెందుతాము అంటే ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు భూ సంబంధంగా మనకు కావాల్సిన దాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇందులో అనుమానం లేదు. అందుకే కదా మత్తయి సువార్తలో అంటాడు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, అప్పుడు మీకేది కావాలో అది మీకు అనుగ్రహించబడుతుంది. అంతే కదా. అంటే మొదటిగా మనం పరసంబంధమైన దాన్ని వెతికినప్పుడు భూ సంబంధంగా మనకేమి కావాలో అవన్నీ కూడా దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. కానీ మనం చాలా మార్లు మన ప్రయాస అంతా, మన ఆలోచన అంతా, మన తెలివితేటలంతా, మనకున్న జ్ఞానం అంతటిని ఎందుకు ఉపయోగిస్తామో చెప్పండి? భూ సంబంధంగా నేను దేవుని సహాయము చేత వృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనే మనలో ఉంటుంది. అవునా కదా? మనం విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ సంభాషణ విన్నప్పుడు
వాళ్ళ ఆలోచనలు మనం విన్నప్పుడు మనకు కూడా ఎలా ఉంటుంది అంటే, ఎలా అనుకుంటాం? భూ సంబంధంగా మనం ఉన్న స్థితిని బట్టే కదా సంతోషించేది. బ్రదర్, నాకు దేవుడు గొప్ప ఉద్యోగం ఇచ్చాడు, ఆ బ్రదర్ నాకు గొప్ప ఇల్లు ఇచ్చాడు. అవునా? అంటే మన సంతోషం దేని మీద ఆధారపడి ఉంటుందంటే, భూ సంబంధంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాల మీదే ఆధారపడి ఉంటుంది. మన ఆలోచన కూడా అలాగే ఉంటుంది చాలామార్లు. ఈ విషయాన్ని మనం చాలా సునిశ్చితంగా గమనించలేనటువంటి వాళ్ళంగా ఉంటాం. దేవుడు చెప్పినటువంటి వాక్యములో 3వ వచనములో దేవుడు చెప్పినటువంటి మాటకి, భూ సంబంధంగా మనకుండేటువంటి ఆలోచనకి మధ్య ఒక సునిశ్చితమైనటువంటి తేడా ఉంది. దాన్ని గమనించేటువంటి శక్తి మనకు లేదు. అందుకే మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ప్రణాళికలు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, భూ సంబంధంగా దేవుని ద్వారా నేను అన్నీ సంపాదించుకున్నప్పుడు భూమి మీద నన్ను అందరూ కూడా చాలా గొప్పవాడు అనుకుంటారు, వాళ్ళందరి ఎదుట నేను చాలా గర్వంగా తల ఎత్తుకుని తిరగొచ్చు అని చెప్పని ఒక ఆలోచన మన అంతరంగంలో ఉంటుంది. ఇదే కదా మన ఆలోచన. కనుక దేవుడు ఎప్పుడు కూడా భూ సంబంధంగా మనల్ని గొప్పవాళ్ళగా చేయటం కోసం ఆయన మనతో మాట్లాడతాడు అనేది అంత కరెక్ట్ కాదు. ఆయన చెప్పే ప్రతి మాట అది మనలో శాశ్వత కాలము మన జీవితానికి గొప్ప ఆశీర్వాదమును తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. దేవుని యొక్క ప్రతి మాట కూడా. కనుక దేవుని ఆలోచనకి మన ఆలోచనకి మధ్య చాలా తేడా ఉంటుంది. మనం ఇంతకుముందు యోసేపును గురించినటువంటి వర్తమానాలు విన్నాం. నిన్ను గెలిపించేటువంటి దేవుడు. అందులో ఏం చూసాం మనము అంటే, యోసేపు అన్నిట్లో ఓడిపోయినట్లుగానే చూసాం. అందరి అన్నయ్యల చేతిలో ఓడిపోయాడు, పోతీఫర్ భార్య చేతిలో ఓడిపోయాడు, అంతేగా. అలాగే కలభావాన్ని చెప్పినటువంటి ఆ వ్యక్తి కూడా ఈయన్ని మర్చిపోయాడు, యోసేపును మర్చిపోయాడు. యోసేపు అన్నాడు, నువ్వు మరలా నీ యథాస్థానానికి వచ్చినప్పుడు, రాజుకు నువ్వు గిన్నె అందించేవాడివి అయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను కూడా ఈ యొక్క చెరసాలలో ఉండటానికి ఏ తప్పు చేయలేదు కనుక నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బయటికి తీసుకొని రా అని చెప్పాడు. కానీ అతను మర్చిపోయాడు. కనుక ఎలా కనిపిస్తుంది? భూ సంబంధంగా, భౌతికంగా మన దృష్టికి యోసేపు అన్ని విషయాల్లో ఓడిపోయినట్లుగానే కనపడ్డాడు. అందుకే నేను ఆ మెసేజ్కి ఆ టైటిల్ పెట్టాను. నీవు భూమి మీద ఓడిపోతూ ఉన్నావు అంటే నీవు దేవునిని బట్టి నువ్వు పరిస్థితులన్నిటినీ జయిస్తూ ముందుకు వెళుతున్నావు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఆలోచించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అతడు నీటి కాలువల యొర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. అంటే ఈ విధంగా ఎప్పుడు ఒక వ్యక్తి మారతాడు అనే విషయాన్ని మనం వాక్యంలో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది ఆత్మ సంబంధంగా మనం వృద్ధి చెందటం గురించి దేవుడు చెప్పాడనే విషయం. అంటే దేవుడు విశ్వాసిని దేనితో పోలి చెప్పాడు అంటే, బైబిల్లో మనం ఎక్కడ చూస్తే చాలా మనకి విశ్వాసిని దేవుడు దేనితో పోల్చి చెప్పాడు అనే విషయాన్ని ఆలోచించినప్పుడు, దేవుడు విశ్వాసిని
లేకపోతే దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వ్యక్తిని, దేవుణ్ణి వెంబడించేటువంటి వ్యక్తిని, యథార్థ హృదయంతో వెంబడించేటువంటి వ్యక్తిని దేవుడు దేనితో పోల్చి చెప్పాడు అంటే ఒక చెట్టుతో పోల్చి దేవుడు చెప్పాడు. ఇక్కడే కాదు, మనం మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో కూడా చూస్తాం. అతడు నీటి కాలువల యొర్న నాటబడినదై ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని చెప్పని. కనుక ఎప్పుడు మనం ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు మనము ఆత్మీయంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము అనే విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్పాడు. ఆత్మ సంబంధంగా ఎలా ఎదుగుతాము? ఫలించేటువంటి వాళ్ళంగా మారుతాము. మన నుంచి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు వస్తాయి అని దేవుడు చెప్పాడు. మనకు తెలుసు కదా, గలతీ పత్రికలో చదువుకుంటాం ఆత్మ ఫలములు ఏమనగా అని చెప్పని. అవునా? కనుక ఏంటంటే దేవుడు ఈ భూమి మీద విశ్వాసి యొక్క జీవితంలో ఫలించేటువంటి వానినిగా మార్చి ఆయన యొక్క ఆలోచనను మన ద్వారా నెరవేర్చుతూ అనేక మందిని దేవుడు తన వైపు ఆకర్షించుకునే విధంగా మనల్ని ఈ రీతిగా మార్చాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎలా మార్చాలని? మనలో ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల వచ్చినప్పుడు, మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు మనం ఫలించే వాళ్ళంగా ఉంటాం. అంటే ఏమొస్తాయి? మనలోనికి ఆత్మఫలాలు వస్తాయి. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది. అనేక మంది దేవుని వైపు చూసేటువంటి వాళ్ళుగా, దేవుని వైపు నడిపించబడేటువంటి వాళ్ళుగా ఉండడానికి మనల్ని దేవుడు ఫలింపచేసి ఒక సాధనంగా వాడుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనం భౌతికంగా ఆలోచించొద్దు. ఇప్పుడు మనం ఫలించినప్పుడు దేవుడు ఈ భూమి మీద మనకేది కావాలో అది దేవుని ద్వారా మనం పొందుతాం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు. మనం అంటే నేను అనుకున్న విధంగా ఎదగాలి అని చెప్పని అనుకుంటే మాత్రం మనం ఎదగకపోవచ్చు. కానీ మనకేది కావాలనే విషయంలో దేవునికి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. కనుక మనం ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మనకు అర్థమవటం కోసం దేవుడు మన ఎదుట పెరుగుతున్నటువంటి ఒక చెట్టుని ఉదాహరణగా తీసుకుని దేవుడు చెప్పాడు. కనుక విశ్వాసిని దేవుడు చెట్టుతో పోల్చాడు. ఎందుకు? చాలా భూమి మీద ఉన్నాయి, అనేక రకాలైనటువంటి జంతువులు, అనేక రకాలైన ప్రాణులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. కానీ దేవుడు చెట్టుతో ఎందుకు పోల్చి చెప్పాడు అంటే ఒక ప్రత్యేకమైంది చెట్టు భూమి మీద సృష్టిలో. ఎలాగూ అంటే ఆ చెట్టు ఎప్పుడూ కూడా ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. అది బ్రతికున్నంత కాలము కూడా ఆ చెట్టు ఎదుగుతూనే ఉంటుంది. 100 సంవత్సరాలు బ్రతికితే 100 సంవత్సరాలు ఎదుగుతూనే ఉంటుంది. 200 సంవత్సరాలు బ్రతికితే 200 సంవత్సరాలు ఎదుగుతూనే ఉంటుంది. కానీ మిగిలిన ఏ జీవి కూడా ఆ రీతిగా ఎదుగుదల ఉండదు. మనుషులు ఒక 20 సంవత్సరాల లోపు వరకే ఎంత పెరుగుతారో అంతే పెరుగుతారు. జంతువులు కూడా అంతే. కానీ మొక్కలు అలా కాదు. కనుక దేవుని ఉద్దేశ ప్రకారం విశ్వాసులు వారి జీవితంలో వాళ్ళు ఎంతకాలము బ్రతికుంటారో అంతకాలము ఎదుగుతూనే ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని గురించి మనకు ఎంత తెలుసు? మనకు తెలిసింది
చాలా అన్నమాట, చాలా తక్కువ, వెరీ లిటిల్, కొంచెం మాత్రమే దేవుని గురించి మనకు తెలుసు. మనకి దేవుని గురించి అంతా తెలిస్తే మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటామో తెలుసా? సంతోషంగా ఉంటాం. అంటే మనకి ఇంకా దేవుని గురించి స్పష్టంగా తెలియదు గనకే మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటాం? చిన్న విషయానికి భయపడతాం, చిన్న గాయానికే కృంగిపోతాం, చిన్న మాటకే ఆందోళన చెందుతాం, ఎందుకు పనికిరానటువంటి పాత్రలుగా మారిపోతాం. కారణం ఏంటంటే దేవుని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, అది కూడా క్లారిటీగా మనకు తెలియదు. అందుకే మనం ఏం చేస్తాము? ఎవరైనా మనల్ని గాయపరిచే మాట మాట్లాడినప్పుడు వెంటనే మన మనసులో ఏమొచ్చేస్తుంది చెప్పండి? మొత్తం మన హావభావాలు మారిపోతాయి, మన బీపీ స్థాయి మారిపోద్ది, మన ఆలోచనలు మారిపోతాయి. అంటే ఏం జరుగుతుంది అంటే మనలో తెలియకుండానే కృంగిపోతాము, బలహీనం అయిపోతాము, అవమానంగా ఫీల్ అవుతాము. అందరి దృష్టిలో నేను చాలా తక్కువైపోయాను అని చెప్పి అనుకుంటాం. కారణం ఏంటంటే మనం దేవుని గురించి మనకి ఇంకా స్పష్టంగా తెలియదు కనుక ప్రభు జీవితాన్ని మనం చూసినప్పుడు కొంచెం మనకు అర్థమవుతుంది. ఆయన్ని ఏమన్నారు? ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసినప్పుడు నువ్వు దయ్యముల వలన ఈ కార్యములు చేయుచున్నావు అని చెప్పి అన్నప్పుడు ఆయన అఫెండ్ అవ్వల, వాళ్ళకి వివరణ ఇచ్చాడు. ఏమని చెప్పాడు అంటే దయ్యము తనకు వ్యతిరేకంగా, తన రాజ్యానికి వ్యతిరేకంగా దయ్యం ఎప్పుడు కూడా పనిచేయదు అని చెప్పని వివరణ ఇచ్చాడు వాళ్ళకి. తనను తిరస్కరించిన వారికి సావధానంగా ఆయన జవాబు చెప్పాడు. తనను అవమానించినటువంటి వారి పట్ల దయ చూపించాడు, జాలిపడ్డాడు. కారణం ఏంటంటే వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు అనే సంగతి ఎరిగినటువంటి ప్రభు ఆ రీతిగా నడుచుకున్నాడు. అంటే మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి ఎప్పుడైనా ఆలోచించామా? అవునా? మనకి దేవుని గురించి తెలిసింది చాలా స్వల్పం. ఎలా మనం నాకు చాలా తక్కువ తెలుసు అనే విషయం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనము ఈ లోకములో మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనకు ఎదురైనటువంటి కష్టములు, నష్టములు, అవమానములు, నిందలు ఇవన్నిటిని చూసినప్పుడు మనం ఎంత తొందరగా బలహీనమైపోతున్నామో అనే విషయాన్ని ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎందుకు నేను ఇలా అయిపోయాను అంటే, ఎందుకు అయిపోయాము అంటే ఒకటే మనకు తెలియంది ఏంటంటే దేవుని గురించి సరైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన మనకి లేదు. అందుకే దేవుడు తన వాక్యము ద్వారా మనకేమని సెలవిస్తూ వచ్చాడు అంటే అతడు ఎలా ఉంటాడు, ఎవరు దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనే విషయాన్ని మనకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసం ఈ 3వ వచనంలో దేవుడు అన్నాడు. ఏమని చెప్పాడు అంటే అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టులాగా ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమగును అని చెప్పని. అంటే అర్థం ఏంటంటే జీవితంలో అన్ని విషయాల్లో జయాన్ని పొందుతూ ముందుకు వెళతాము అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి చెప్పాడు. మనము పరసంబంధమైనటువంటి ఆలోచనతో, పరసంబంధమైనటువంటి వ్యక్తులముగా ఈ లోకములో జీవించడానికి దేవుని చేతికి, దేవుని యొక్క వాక్యానికి మనం అప్పగించుకున్నప్పుడు నీ ప్రయత్నాలన్నిటిలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితంలోనికి ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతుంది. అందుకే ప్రభు చెప్పారు, కనుక చెట్టు ఎప్పుడు కూడా ఎదుగుతుంది, విశ్వాసి కూడా దేవుని గురించి ఇంకా ఇంకా తెలుసుకున్న కొద్దీ తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అంటే మన జీవితకాలం సరిపోనంత,
మన జీవితం కాలం అంతా నేర్చుకున్నప్పుడు కూడా ఆయన గురించి మనకు తెలిసింది వెరీ లిటిల్ అన్నమాట. చాలా తక్కువే మనకి తెలుసు. కనుక ఆయన అర్థం చేసుకోవటం అనే దగ్గరికి వచ్చేసరికి మనము ఏం చేయాలి? ఎలా అర్థం చేసుకోవాలి దేవుణ్ణి? మనకి ఎలా దేవుడు తెలుస్తాడు? ఆయన్ని అర్థం చేసుకోవడానికి మనకున్నటువంటి అవకాశాలు ఏంటి అంటే, దేవుడు చెప్పాడు. ఇక్కడ మొదటి వచనాన్ని చదువుదాం. కీర్తనలు 1వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుదాం. ఏమని దేవుడు రాశాడో చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఏం చేయకూడదో దేవుడు చెప్పాడు ఇక్కడ మొదటి వచనంలో. ఏం చేయకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండొద్దు అన్నాడు. అంటే మనం ఆత్మీయంగా ఫలించేటువంటి వాళ్ళంగా మారాలి అంటే ఈ 3 విషయాల్లో మనం ఎలా ఉండాలి అనేది దేవుడు ఇక్కడ చెప్పాడు. ఎలా ఉండాలి మనం? ఇప్పుడు చెట్టు ఫలిస్తేనే కదా ఆ చెట్టుకు ఒక విలువ ఉంటుంది. అది కాయలు కాయకపోతే ఆ చెట్టుకు విలువ ఉండదు. దాన్ని ఎవరో మనం పట్టించుకోం. వీలైతే దాన్ని తీసేస్తాం. అంటే చెట్టు కాయలు కాస్తుందంటే అది ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిందన్నమాట. అది తాను చేయవలసినటువంటి పనిని సంపూర్తి చేసింది, ఫలించింది. అంటే ఎంత ఎదగాలో అంత ఎదిగింది. తన కాలమందు ఫలమిచ్చే విధంగా ఆ చెట్టు ఎదిగింది. అంతే కదా? అంటే ఆ విశ్వాసి కూడా తన జీవితంలో ఎంత ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడో ఆ స్థాయికి ఎదగడానికి మనల్ని ఆటంకపరిచేటువంటి పరిస్థితుల్ని మనము అధిగమించటం కోసం ఏ పరిస్థితులు మనం ఆత్మీయంగా ఎదగకుండా మనల్ని చేస్తున్నాయో వాటిని దేవుడు ఇక్కడ తెలియజేశాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన సమయాన్ని మనం ఎలా గడుపుతున్నాం చెప్పండి. దేవుని ఎరిగిన విశ్వాసులు లోకములో ఉన్న వారిని కంపేర్ చేసుకుని మనం చూసినప్పుడు మనం కూడా వాళ్ళలాగానే లేమా? దేవుని ఎరగని వాళ్ళలాగానే మన సమయాన్ని గడపటం లేదా? అవునా? ఎలా గడుపుతున్నాం? ఎంటర్టైన్మెంట్ కదా, అంతేగా. అంటే మొదటి వచనంలో దేవుడు చెప్పినటువంటి మాటని మనం చూసినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక. దుష్టత్వము, పాపము, అపహాస్యం, లోకంలో ఈ 3 ఉన్నాయి. అంటే మనుషులలో ఉన్నాయి ఈ 3. ఈ 3 ఎవరిలో ఉన్నాయి? అందరిలోనూ ఉన్నాయి. లేని వాళ్ళు అంటే ఎవరు లేరు, దేవుడు తప్ప. అందరిలోనూ ఉన్నాయి. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా ఈ 3 లక్షణాలు, ఒకటేంటి చెప్పండి? దుష్టత్వము, రెండవది పాపము, మూడవది అపహాస్యం. దేవుని యందు విశ్వాసం ఉంచటం మూలంగా మనము వీటన్నిటి విషయంలో దేవుని దగ్గర క్షమాపణ పొందాం. కారణం ఏంటంటే దుష్టులమైనటువంటి మనము, పాపులమైనటువంటి మనము, అపహాస్యకులమైనటువంటి మనము, మన నిమిత్తము ఈ లక్షణాలు మనలో ఉన్నటువంటి మన కోసం ఏ పాపము లేనటువంటి దేవుడు, ఏ దుష్టత్వము లేనటువంటి క్రీస్తు ప్రభు, ఏ అపహాస్యము లేనటువంటి ప్రభు మన కోసం చనిపోయారు గనక ఆయన యందు మనం విశ్వాసం ఉంచటము ద్వారా
మనకు బదులుగా ఆయన చనిపోవటం మూలంగా ఏం జరిగిందంటే మనకి క్షమాపణ కలిగింది. కానీ ఇవి మనలో అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? అప్పుడు మనలో అవి పని చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు పని చేయకుండా మన అంతరంగంలో ఉన్నాయి. ఇవి పని చేయట్లేదు. అవి కారణం ఏంటి? దేవుని వాక్యము ద్వారా కొన్ని విషయాల్ని దేవుడు మనకి నేర్పించాడు. కనుక ఏంటంటే ఇన్యాక్టివ్గా ఉన్నాయి. అందరిలోనూ ఉన్నాయి, మనలో కూడా ఉన్నాయి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిలో కూడా ఇవన్నాయి. కాకపోతే అవి ఎలా ఉన్నాయి? ఇన్యాక్టివ్గా ఉన్నాయి. అంటే పని చేసే విధంగా లేవు. పని చేయకుండా ఒక స్తబ్దంగా ఉండిపోయినాయి అవి మన అంతరంగంలో. అప్పుడప్పుడు బయటకు వస్తాయిగా, రావా దుష్టత్వం? అవునా? వస్తూ ఉంటాయి బయటికి. అంటే ఎలాగూ అంటే ఎందుకని వస్తాయి? దేవుడు చెప్పాడు, నీ సమయాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావు అని చెప్పని. అంటే ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక అని అంటే ఇవి చేయొద్దని దేవుడు మనతో చెప్పాడు. అయితే ఇవి మన చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు వీటి మధ్యలో మనం ఉన్నాం. అంటే లోకములో ఉన్నాం. లోకములో ఇవి ఉన్నాయి, లోకములో మనం ఉన్నాము. అంటే మన చుట్టూ ఇవి ఉన్నాయి. అవి మన చుట్టూ చాలా దుష్టత్వము, పాపము, అపహాస్యము తన క్రియను కొనసాగిస్తున్నాయి. మనలో ఎలా ఉన్నాయి? అవి పని చేయకుండా స్తబ్దంగా ఉండిపోయినాయి. అలా ఉండిపోయినాయి. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం ద్వారా, దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా, దేవుడు తన ఆత్మ ద్వారా మన అంతరంగముతో మాట్లాడుతూ మనల్ని తన వాక్యము చేత దినదినము ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉండటం మూలంగా అవి ఎలాగూ మారిపోయినాయి అంటే అవి క్రియ జరిగించని విధంగా మన అంతరంగములో ఉన్నాయి, లేవు అని చెప్పడానికి అవకాశము లేదు. మనలో ఉన్నాయి. మనం చాటుని ఎలా మాట్లాడతాం? మనిషి వెళ్ళిపోయినాక వెనకాల ఎలా మాట్లాడతాం? మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మన తలంపులు ఎలా ఉంటాయి? మన ఉద్దేశాలు ఎలా ఉంటాయి? మనలో ఉన్న దుష్టత్వాన్ని నెరవేర్చుకోవడానికి మరి కొంతమందిని మనం ఏర్పాటు చేసుకునే ఆలోచనలు రావా? వచ్చినాయా? కనుక ఏంటంటే ఇవి మనలో స్తబ్దంగా ఉండిపోతాయి. కానీ అవి యాక్టివేట్ అవ్వడానికి మనం ఈ లోకములో ఏ విధంగా మన సమయాన్ని గడుపుతున్నాం అనే దాన్ని బట్టి అవి మనలో నుంచి అవి యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అవి అంటే క్రియాత్మకంగా మారేటువంటి అవకాశం ఉంది. విశ్వాసి దేవునిలో ఎదుగుతున్న కొద్దీ ఇవి తగ్గిపోతాయి. కానీ దేవుని దగ్గర క్షమాపణ పొందిన తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం మన మీద పనిచేస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని సహవాసాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళంగా ఉండకూడదు అని దేవుడు అనేక మార్లు సంఘములో సేవకుడు మనకి బోధించి చెప్తూ ఉంటారు. అంటే ఇవి మనలో ఉన్నాయి కానీ స్తబ్దంగా ఉన్నాయి. కనుక ఈ దుష్టత్వము, పాపము, అపహాస్యము అంటే దుష్టుని ఆలోచన చొప్పున నడవటం, పాపుల మార్గమున నిలవటం, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండటము అంటే అర్థం ఏంటంటే మన సమయాన్ని మనము మరలా మనలో దేవుని యొక్క శక్తి చేత అవి పని చేయకుండా అయిపోయినటువంటివి మరలా పనిచేసి మనం ఆత్మీయంగా ఎదగకుండా దేవుని కోసం ఫలించకుండా చేసేటువంటివి ఇవన్నమాట. ఇవి మనం ఫలించకుండా చేస్తాయి. ఇవి మనల్ని విడిచిపెట్టేసాము అని
చెప్పాం మనం, దేవునితో ఒడంబడిక చేసుకున్నాం, ఇక మీదట నేను వీటిని విడిచిపెట్టేస్తాను ప్రభు అని. నిజమే, వదిలేశాం. కానీ మన చుట్టూ ఉన్నాయి ఇవి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ సమయాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావు, ఏ విధంగా నీ సమయం గడుస్తుంది అనేదాన్ని నీవు ఆలోచిస్తున్నావా అని చెప్పని దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ప్రశ్నిస్తాడు. కనుక మనల్ని ఫలించకుండా చేసేవి, మనల్ని ఎదగకుండా చేసేవి, మనల్ని ఫలించకుండా చేసేవి ఈ మూడు ఎల్లప్పుడూ మన చుట్టూ ఉన్నాయి, మనలో ఇన్యాక్టివ్గా ఉన్నాయి. అంటే ఒక ఎండిన చెట్టు యొక్క మొద్దుకి నీటి వాసన తగిలినప్పుడు ఏ విధంగా చిగురులు వస్తాయో దానికి, అలాగే ఈ లోకములో ఉన్నప్పుడు మనము కూడా మనలో ఉండేటువంటి ఈ దుష్టత్వము, పాపము, అపహాస్యము మరలా మొలకెత్తేటువంటి అవకాశము ఉన్నది. అవి ఏం చేస్తున్నాయి అంటే ఆత్మీయంగా మనల్ని ఎదగకుండా చేస్తున్నాయి, ఆత్మీయంగా మనం ఫలించకుండా ఉండేటట్లు చేస్తున్నాయి. ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని చూసినప్పుడు చాలా తేడా కనిపిస్తుంది మనకి. నేను కొంతమంది సేవకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చాలా తక్కువ మాటలు, ఆ మాటల్లో స్పష్టత, క్లారిటీ ఉంది, ఎక్కువ మాట్లాడలే వాళ్ళు. కనుక ఆత్మ సంబంధంగా మనం ఎదిగినప్పుడు మొట్టమొదటిగా మనలో తగ్గిపోయేది ఏంటంటే మాటలు తగ్గిపోతాయి. మాటలు మనల్ని దేవునికి ఆత్మ సంబంధంగా మనం ఎదగకుండా చేసేటువంటి వాటిలో లేదు. మనం ఆత్మీయంగా ఎదగలాదు అనే విషయాన్ని లోకానికి ఎలా తెలుస్తుందంటే మన మాటలే తెలిసిపోతాయి. మన ఆలోచనలు బట్టే కదా మాటలు వచ్చేది. అందుకేగా సేవకుని దగ్గరికి వెళ్ళి గంటల తరబడి చెప్తే ఆయన 2 మాటలు చెప్పు, 3 మాటలు చెప్పి అలా కాదులేమ్మా ఇలా చెయ్యని చెప్పి అంటారు. మనకేమో నచ్చదు. ఏంటి ఎంతసేపు చెప్తే ఆయన 2 ముక్కల్లో చెప్పేసి. కారణం ఏంటంటే నువ్వు చెప్పే ప్రతి మాట ఆయనకి అర్థమైంది. మరి దేవునికి ఎంత అర్థం అవుతుంది చెప్పండి, అవునా? ఏలియా కూడా అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? నీ కోసం నేను ఒక్కడనే రోషం కలిగిన వాడినై ఈ భూమి మీద ఉన్నాను ప్రభువా, ఇంకా నన్ను కూడా నువ్వు తీసుకో అని చెప్పంటే దేవుడు చెప్పాడు, నీవే కాదు ఇంకా నా నామాన్ని భరించేటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పని ఏలియాకి దేవుడు చెప్పాడు. కనుక ఏంటంటే ఆత్మ సంబంధంగా మనము ఎదగడానికి మన సమయానికి చాలా సంబంధం ఉంది. మనం గడుపుతున్నటువంటి సమయానికి మనం ఆత్మీయంగా ఎదగపోవడానికి సంబంధం ఉంది. అందుకే దేవుడు మొదటి వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గములో నిలబడొద్దు, అపహాస్యకులు కూర్చుండే చోటున కూర్చుండొద్దు. అంటే ఇవి ఏం చేస్తాయి? మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా చేసేవి ఇవే. 2వ వచనానికి వద్దాం. 2వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు? ఏది చేయాలో చెప్పాడు. ఇక్కడ ఏది మనం చేయాలి, మనం ఆత్మీయంగా ఎదగడానికి కారణం ఏంటి, ఏ విధంగా మనం ఆత్మీయంగా ఎదగొచ్చో దేవుడు ఇక్కడ చెప్పాడు. ఎలా మనం ఎదుగుతాం ఆత్మీయంగా, ఎలా దేవుని గురించి మరింత స్పష్టంగా తెలుసుకుంటాం, ఆయన మనతో ఏం మాట్లాడతాడు, మన గురించి ఆయన ఏం ఆలోచిస్తున్నాడు,
మనము ఏ స్థితిలో ఉన్నాము, మన జీవితం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అదే దేవుడు చేయమని చెప్పాడు. ఏం చేయమని చెప్పాడు? రెండో వచనం దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాం. చూడండి, కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కనుక మొదటి వచనంలో దేవుడు చేయొద్దన్నాడు. మనం ఆత్మీయంగా ఎదగకుండా చేసేవి ఇవే. అందుకే లోకంతో స్నేహము దేవునితో వైరమని ఎరగవా అని చెప్పని పౌలు గారు రాశారు. లోక స్నేహం ఎంతవరకు అంటే ఎంతవరకు? దర్ ఇస్ ఎ లిమిట్. దానికి ఒక లిమిట్ ఉంది. కానీ అది మించి మనం ఏం చేస్తాము అంటే స్నేహం చేయడానికి ఇష్టపడతాం. ఆ లిమిట్ని క్రాస్ చేస్తాం. అందుకే ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడూ బలహీనులుగానే ఉంటాం, ఎప్పుడు నెమ్మది లేని వాళ్ళగా ఉంటాం, ఎప్పుడు ఆందోళన చెందేవాళ్ళంగా ఉంటాం, ఎప్పుడు మానసికంగా కృంగిపోయేటువంటి వాళ్ళంగా ఉంటాం. కారణం ఏంటంటే దేవుడు లోక స్నేహానికి ఒక లిమిట్ని పెట్టాడు దేవుడు. అది మనకి ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు 2వ వచనంలో దేవుడు చెప్పిన మాట అదే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. కనుక ఏం చేయాలి అనేది ఇక్కడ దేవుడు తెలియజేశాడు. ఏం చేయాలి మనం అంటే మన సమయాన్ని ఎక్కడ మనం వెచ్చించాలి. అవునా? ఆదివారం వస్తే ఎలా ఉంటుందో చెప్పండి. విశ్వాసులను చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆదివారం వస్తే చర్చి కంటే కూడా మనకి మన మనసు ఎక్కువగా దేని మీద ఉంటుంది చెప్పండి. అవునా? అంటే అలా అయిపోయింది. ఆదివారాన్ని మనం అలా మార్చేసుకున్నాం, మన ఆలోచనలు అలా మార్చుకున్నాం. ఆదివారం వస్తే చర్చి టైం కంటే కూడా దేనికోసం మనం, అవునా, ఎంత ఆతృతగా ఎదురు చూసేవాళ్ళంగా ఉంటాం. చెప్పలేదులేండి, చేయబెట్టా అంతే నేను. కనుక మన సంతోషం ఎక్కడుంటుంది? రేపు ఆదివారం వస్తుంది, దేవా నాతో మాట్లాడు ప్రభువా, నేను మానసికంగా ఈ వారం అంతా కూడా ఎంతో టెన్షన్ పడ్డాను, ఈ వారం అంతా కూడా నేను కృంగిపోయాను, నా పరిస్థితులు ఏవి కూడా బాగలేదు ప్రభువా, నాతో మాట్లాడవా, దయ చూపించవా అని చెప్పని ఒక ఆశతో మనం వెళ్ళడానికి బదులుగా అలవాటు ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళంగా మారిపోలేదా విశ్వాసులు? సమయం దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటాం చెప్పండి. అవునా? ఎలా అయిపోయింది అంటే సేవకుడు ఏదో అనుకుంటాడని చెప్పి చర్చికి వెళ్ళేటట్లుగా మారిపోలేదా మనం? ఆయన ఏమన్నా తిడతాడేమనేటువంటి ఉద్దేశంతో వెళ్ళేటువంటి వాళ్ళంగా మారలేదా? అంతేకాని దేవా నాతో మాట్లాడు, నా కుటుంబ పరిస్థితులతో మాట్లాడు, నన్ను దర్శించు ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడాలని ఆశతో వెళుతున్నాను. ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తాడు, వినడానికి వారు తమ మనస్సును సిద్ధపరచుకోలేదు గనక వారు వినలేకపోయారు. చర్చికి వెళ్ళినాం కూడా మన మనస్సుని మనం సిద్ధపరచుకోవాలి. మళ్ళీ ఏం ఆలోచనలు ఉంటే ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామనే కదా. కనుక నాకు సమయం అయిపోతుంది, త్వరగా ముగించాల్సి వస్తుంది కనుక నేను ముందుకు వెళ్తున్నాను. కనుక మన సమయాన్ని మనం ఎలా వెచ్చిస్తున్నాం? వాక్యం చదువుతున్నప్పుడు, చర్చిలో వాక్యం వింటున్నప్పుడు, లేకపోతే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఏ ఉద్దేశంతో చదువుతున్నాం? అలవాటు ప్రకారం చేసేటువంటి వాళ్ళంగా ఉన్నామా? లేకపోతే ఆ వాక్యము ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నాకేమి దేవుడు చెప్తున్నాడు, నేనేమి అర్థం చేసుకోవాలనుకుంటున్నాను, నేనున్న పరిస్థితుల దృష్ట్యా దేవుడు నాతో మాట్లాడాలనే ఆశతో నేను ఇక్కడికి వచ్చాను, ప్రభువు నాతో మాట్లాడతాడు, తప్పకుండా మాట్లాడతాడు, ఆయన నాకేం తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని ఆశతో మనం చదివినప్పుడు దేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడతాడు.
మనల్ని సరిచేస్తాడు. ఎలా సరిచేస్తాడు? ఫలించే వాళ్ళనిగా చేస్తాడు. మన అంతరంగంలో గొప్ప నెమ్మదిని పొందేటువంటి వాళ్ళనిగా చేస్తాడు. మన జీవితంలో గొప్ప సంతోషము, సమాధానము కలిగిన వాళ్ళనిగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఆయన దగ్గరే మానవునికి సమాధానం ఉంది, నెమ్మది ఉన్నది, సంతోషం ఉన్నది. కానీ ఆశతోనే మనం దేవుని వాక్యాన్ని చదివేది, ఆశతోనే మనం చర్చికి వెళ్ళేది, ఆశతోనేనా మన సమయాన్ని గడిపేది, ప్రార్థించేది ఆశతోనేనా? అలాగే చేస్తూ ఉన్నామా? అలా చేస్తూ ఉంటే నువ్వు చాలా ధన్యుడివి, ధన్యురాలివి. కానీ అలా చేయకపోతే నువ్వు ఆత్మీయంగా ఏమీ ఎదగలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎలా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేటువంటి వాళ్ళంగా ఉండాలి. మనిషి పాపం ఎందుకు చేస్తాడు? ఆనందం కోసం చేస్తాడు. దుష్టత్వం ఎందుకు చేస్తాడు? ఆనందం కోసం చేస్తాడు. అపహాస్యం ఎందుకు చేస్తాడు? తాను ఆనందించడం కోసం చేస్తాడు. కనుక ఇప్పటి వరకు నీకున్న ఆనందము భూ సంబంధంగా, పాపము వలన, దుష్టత్వం వలన, అపహాస్యం వలన నువ్వు ఆనందించేటువంటి వాడిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు. మన కోసం తన ప్రాణాన్ని ఆయన బలిగా అర్పించాడు. ఎందుకు? వీటి నుంచి మనల్ని విడిపించటం కోసం, మనం ఫలించేటువంటి వాళ్ళంగా ఉండటం కోసం ఆయన మనల్ని, మన కోసం తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించాడు ఆయన. కనుక ఎలా ఉన్నాం? మనం ఆత్మీయంగా ఎదగాలని ఆశ ఉన్నదా? అయితే మనం దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ, మనకే కష్టం వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి వెతికే వాళ్ళంగా ఉంటాం. దివారాత్రములు దానిని ధ్యానించేవాడు. నీ హృదయంలో నెమ్మది లేనప్పుడు వాక్యం తీసి చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నెమ్మదినిస్తాడు, సమాధానమనిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అలా దేవుడు